కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ ఇవాళ చంద్రబాబును కలిశారు. ఇటీవలే కాంగ్రెస్కు ఆయన రాజీనామా చేశారు. ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ కలిశారు. ఆయన తెలుగుదేశంలో చేరటం కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఎప్పుడు చేరతారన్నది మాత్రం ఇంకా డేటు రాలేదని చెప్పుకోవచ్చు. అయితే వారం 10 రోజుల్లో తెలుగుదేశంలో చేరే అవకాశం ఉన్నట్లుగా కిషోర్ చంద్రదేవ్ గారు చెప్తున్నారు. సీఎం గారితో డీటెయిల్గా ఆయన డిస్కస్ చేశారు. ఈ గతంలో యూపీఏ 2లో ఆయన కేంద్ర మంత్రిగా చేశారు. తర్వాత ఎస్టీ సెల్ ఏదైతే ఏఐసీసీ ఉందో దానికి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కాంగ్రెస్కు రాజీనామా చేసి ఇక టీడీపీలో చేరాలనుకున్నటువంటి కిషోర్ చంద్రదేవ్ గారు మనతో ఉన్నారు. కిషోర్ చంద్రదేవ్ గారు సీఎంని కలిశారు, ఏం డిస్కస్ చేశారు? ఏమి లేదు, మీ పార్టీ కలవడానికి నిర్ణయం తీసుకురని చెప్పారు. వారు అంగీకరించారు. ఒఫీషియల్గా అంటే ఫార్మల్గా అది వారం 10 రోజుల తర్వాత అమరావతిలో జరుగుతుంది. సో మీరు కాంగ్రెస్ వేయడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఒక కారణం కాదు, 4-5 సంవత్సరాల నుంచి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు బలహీనైపోయింది పార్టీ మన రాష్ట్రంలో. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మోదీ షా నాయకత్వంలో బీజేపీని ఓడించడానికి యాక్టివ్గా పనిచేయవలసిన ఉద్దేశం నాకు ఉంది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేరితే ఆ కార్యక్రమం చేయడానికి కొంచెం నాకు ఎక్కువ అవకాశం కలుగుతున్న ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాంగ్రెస్ పార్టీతో మీరు ఎన్నో లబ్ధి పొందారు, మీకు ఎంతో అనుబంధం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీతో. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉందని చెప్పి దాన్ని వదిలేసి మీరు వేరే పార్టీ వైపు చుట్టూ ఎంతవరకు సభ్యపడ్డారు? నేను గతసారి పార్టీ ఏమి లేనప్పుడు మినిస్టర్ ఉన్నాను కాబట్టి నైతిక విలువలు నిలబెట్టుకోవడానికి కంటెస్ట్ చేసి ఓడిపోతానని తెలిసి కంటెస్ట్ చేసి నా డిపాజిట్ కూడా కోల్పోయాను. అంతకంటే ఇప్పుడు దీనమైన అవస్థ కాదు కదా. కాబట్టి ఏదో ఇప్పుడు రాజకీయాలు అనేక పరిస్థితులు వస్తుంటాయి. ఇప్పుడు మనం చేయాలంటే ఒక పార్టీ యాక్టివ్గా ఉన్న పార్టీని మనం చేరవలసిన అవసరం ఉందని ఆలోచించి నేను చేరాను. అది కాకుండా కాంగ్రెసెస్లో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి టైం నుంచి అప్పుడు మాకు 84 నుంచి 94 వాళ్ళతో మనకి పొత్తు ఉండేది. ఆ సమయం కూడా నేషనల్ ఫ్రంట్ యొక్క పార్లమెంటరీ పార్టీ సెక్రటరీగా నేను మారన్ గారు ఇద్దరు చేసాం. సో ఇది కొత్త విషయం కాదు. ఆయనతో ఉన్న పరిచయం ఇప్పుడు 30 సంవత్సరాలు పురాతనం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ రోజు అది మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయింది, రీఇన్వెంట్ అయింది. కానీ మీరు రాజీనామా లేఖలో కూడా కొన్ని కారణాలను పేర్కొన్నారు. ఒక కారణం పెట్టలేదు. నా రాజీనామాలో కూడా హియర్ బై టెండర్ మై రెసిగ్నేషన్ ఫ్రమ్ మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ అని రాసి, కానీ ఏ కారణం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త జనరేషన్ వస్తుంది, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. యంగ్ జనరేషన్ మీ ఓల్డ్ జనరేషన్స్కి ఏమైనా మర్యాదలు ఇవ్వట్లేదని కానీ, లేకపోతే మీ సలహాలు పాటించట్లేదు కానీ, మీ ఆలోచనలు వాళ్ళు స్వీకరించుకోవడం లేదు కానీ నేను ఉందా? అటువంటి పరిస్థితి ఏమి లేదు. జనరేషన్ గ్యాప్ లేదు లేదు అటువంటిది నేను అది ఫీల్ అవ్వలేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు మీరు తెలుగుదేశంలో చేరాలనుకుంటున్నారు, కానీ అదే తెలుగుదేశంతో కాంగ్రెస్ ఇప్పుడు జత కలిసి బీజేపీని వ్యతిరేకించాలనుకుంటుంది. మరి దానివల్ల అంటే అవును, కేంద్రంలో ఇప్పుడు మనం ఒకటే ఉన్నాం. రాష్ట్రంలో ఎలాగని ఇప్పుడు కాంగ్రెస్ ప్రాక్టికల్ పర్పస్ లేదు కాబట్టి అక్కడ ఇప్పుడు యాక్టివ్గా ఉన్న పార్టీని ఇప్పుడు చేరాను. అయితే మీరు ఈ టీడీపీలో చేరే ముందు మీ పార్టీ కార్యకర్తలను ఏమైనా సంప్రదిస్తారా? వాళ్ళని ఎప్పుడు సమావేశపరుస్తున్నారు? ఏం డెసిషన్? వాళ్ళందరూ టచ్లో ఉన్నారు. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోలేదని ఇంతవరకు చెప్పని వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది నేను టీడీపీ చేరినట్లు. నేను త్వరలో వెళ్ళిపోయి వాళ్ళందరూ నేను మోపు చేసుకుని అప్పుడు ఫర్దర్ యాక్టివిటీస్ చేస్తాను. మళ్ళీ అరకు నుంచే ఎంపీగా పోటీ చేస్తారా? వాళ్ళు ఎక్కడి నుంచి టికెట్ ఇస్తే పోటీ చేయమంటే చేస్తాను. ఒక కండిషన్తో నేను చేరలేదు. చంద్రబాబు నాయుడు గారితో ఏం మాట్లాడారు ప్రధానంగా? అంటే ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను మరి రాజకీయ పరిస్థితులు కాకపోతే ఇంకేం మాట్లాడతాం, వారికి కూడా టైం లేదు కదా. పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలు కూడా చాలా మంది వస్తున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో పాటు అందరూ కూడా వస్తున్నారు. మీరు టచ్లో ఉన్నారా? సూర్యప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారు నాతో చేరే ముందు, మరి దాని తర్వాత కూడా మాట్లాడారు. అది ఆర్డినరీ ఫ్రెండ్షిప్, కానీ వాళ్ళతో మరి దానికి మించిన డిస్కషన్స్ ఏమి లేదు. టీడీపీలో సముచితమైన గౌరవం లభిస్తుంది అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు అప్పుడు లభించిందంటే ఇప్పుడు ఎందుకు లభించదు? అటువంటి కారణం నాకు కనిపించడం లేదు. కానీ అరకు లోక్సభకు చాలా పోటీ ఉందంటున్నారు. అక్కడ ఎంపీ సీట్లకి టీడీపీలో కూడా చాలా మంది ఉన్నారు. ప్రతి దగ్గర పోటీ ఉంటుంది. ఈ రోజు పోటీ లేని నియోజకవర్గం ఒకటి లేదు కదా. సో అయితే మీరు చేరిక అనేది అన్కండిషనల్ అంటారా? టోటలీ అన్కండిషనల్, షరత్ ఏమి లేవు. అవుట్ ఆఫ్ మై ఓన్ రికార్డ్ అన్కండిషనల్లీ నేను చేరాను. సో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుందా ఏపీలో? మరి భవిష్యత్తు లేకపోతే నేను ఎందుకు చేరుతాను ఈరోజు? మళ్ళీ అధికారానికి వస్తుంది, తప్పదు అది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు?
ఇప్పుడు నేను జ్యోతిషుడు కాదు, లెక్కలిక పట్టలేదు, మీరు చూస్తారు కదా. థ్యాంక్ యూ. ఇక్కడ బుద్ధ వెంకన్న గారు ఉన్నారు. బుద్ధ వెంకన్న గారు చెప్పండి, ఒక సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత టీడీపీలోకి వస్తున్నారు, మీరు ఎట్లా వెల్కమ్ చేస్తారా? మర్యాదపూర్వకంగా ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయనతో పాటు నేను ఘట్టంనేని ఆశాష్ గారు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసాం. ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఈయన ఒక 3-4 నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగల నాయకుడు కిషోర్ చంద్రదేవ్ గారు. అందులో ఎటువంటి డోకా లేదు. చాలా ముఖ్యమంత్రి గారు కూడా సంతృప్తి చెందారు. ఈయన కూడా ఇప్పుడు ఆ నియోజకవర్గం వెళ్ళి ఆయన అనుచరులతో ఆయన సహచరులతో పెట్టుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారితో కూడా కిషోర్ చంద్రదేవ్ గారు మీకు చాలా పాజిటివ్గా ఉందండి జనాల్లో, మీరు ఇస్తున్నటువంటి పెన్షన్లు కానివ్వండి, ఇతర కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు బాగా ప్రజల్లోకి వెళ్ళినాయి, ప్రజలు కూడా అందరూ మీ వైపే ఉన్నారని ముఖ్యమంత్రి గారిని ప్రశంసించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకి వెల్కమ్ చెప్పడం జరిగింది. ఏదేమైనా కిషోర్ చంద్రదేవ్ గారు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే ఒక నైతిక విలువలతో కూడినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా నైతిక విలువలతో కూడుకున్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలోకి రావడం, మిగతా పార్టీల వైపు చూడట్లేదంటే వాళ్ళకి నైతిక విలువలు లేవు. అవతల పార్టీలు నైతిక విలువలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి ఒక్కరు గ్రహించి వాళ్ళ కోట్ల కుటుంబంతో సహా అలా ఘట్టమైన ఆశేష్ గిరా గారు కానీ వీరు కానీ వీళ్ళందరూ కూడా సమాజ సేవకే కానీ వాళ్ళ సొంత స్వలాభాల కోసం పార్టీలో పనిచేసేటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారంటే తెలుగుదేశం కూడా ఒక మంచి పార్టీ, ప్రజలకి మంచి చేసే పార్టీ, ఈ పార్టీకి మనం సపోర్ట్ చేద్దామని ఈ మంచిగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ తెలుగుదేశం వైపు సపోర్ట్ చేస్తున్నారు. తప్పకుండా వీళ్ళందరి రాకతో ఇంకా తెలుగుదేశానికి మరింత బలం పెరుగుతుంది. కానీ పక్క పార్టీ నుంచి నేతలను అరువు తెచ్చుకోవడం వల్ల పార్టీలో ఉన్న నేతలు అలిగి పార్టీకి నష్టం జరిగే అవకాశం లేదా? అంటే ఇక్కడ ఒకటి ఉందండి, పాత కొత్త అందరూ కూడా కలిసి పనిచేయాలి. మనకి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, పదవులు ముఖ్యం కాదు. ఈ తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారి రెక్కల కష్టం మీద ఇవాళ నిలబడినటువంటి పార్టీ. ఎన్డీఏలోంచి సంవత్సరాల ముందే వచ్చి మోడీ లాంటి ఒక సైకో ప్రధానితో ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడక్కడ కొన్ని ఏదైనా ఉన్నా అడ్జస్ట్ చేసుకోవాలి, మనం చేసుకొని పార్టీని బలోపేతం చేసుకొని మళ్ళీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పార్టీ బాగుంటేనే నాయకులం కూడా బాగుంటామని ప్రతి ఒక్కరు గ్రహించి కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా మనం వాళ్ళకి అకామిడేషన్ చేసుకోవడం, వాళ్ళతో కలిసి పనిచేయడం, పార్టీని చూడాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు గారితో పాటు అందరి మీద ఉందని కూడా తెలియాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ బుద్ధ వెంకన్న గారు. ఇది బుద్ధ వెంకన్న గారు చెప్తున్నారు, అదేవిధంగా కిషోర్ చంద్రదేవ్ గారు చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయం. అదేవిధంగా అందరూ కూడా కలిసి పనిచేసుకోవాలి, అంటే వ్యక్తులను బట్టి పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఖచ్చితంగా కిషోర్ చంద్రదేవ్ రాక టీడీపీని బలోపేతం చేస్తుందన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.